హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేవుడి పూజకు పువ్వులు పుష్కలంగా మీకు కూడా కావాలి అనిపిస్తుందా? అయితే ఈ వీడియో అయితే చూసేయండి లాస్ట్ వరకు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే పొద్దున నిద్ర లేచిన వెంటనే బయట వచ్చి చూసేసరికి నాకైతే చాలా సంతోషం అయిపోయిందనమాట. ఎందుకంటే ఇంత చిన్న చెట్టుకి ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి. అసలు మేమైతే ఇంకా ఒకరోజు వాటర్ పోస్తే ఒకరోజు పోయామన్నమాట. ఎందుకంటే పని ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం ఉన్నప్పుడే వాటర్ ఇస్తాం మేము. ఇంకా ప్రతిరోజు వాటర్ ఇస్తే ఇంకా ఎక్కువ పూలు వస్తాయేమో కదా అని అనిపించింది నాకైతే. నిజంగా భలే సంతోషం అయిపోయింది. ఇన్ని పువ్వులు మనం బయటకు తీసుకొచ్చి పెట్టి అంత ప్రశాంతంగా పూజ అయితే చేసుకోగలమని చెప్పండి? చెయ్యలేము కదా. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న పువ్వులు కోసి దేవుడికి సమర్పించి పూజ చేసుకుంటే ఆ సంతోషమే హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా అంత సంతోషం ఎక్కడ దొరకదన్నమాట. అసలు పువ్వులు అయితే చూడండి, ఇంత చిన్న చెట్టుకి ఇన్ని పువ్వులు వచ్చాయని నాకైతే భలే ఆశ్చర్యం అయ్యింది. ఇంకా మా పిల్లలైతే పూలన్నీ కోసేద్దాం మమ్మీ, చెట్టుకైతే దిష్టి తగులుతుంది అని కూడా చెప్తున్నారనమాట. కోసేస్తాం ఇంకా కొంతసేపు అయిన తర్వాత. చూడండి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. భలే ఉంది చెట్టు అయితే. నాకు ఫుల్ హ్యాపీ. అసలు మాటలు చెప్పడానికి కూడా అయితే మాటలు రాలేదన్నమాట. మొగ్గలు అయితే చూడండి, పూలు అయితే ఎంత బాగా వచ్చినాయో. కలర్ చూడండి, అసలు ఎక్స్పర్ట్ కలర్ అనమాట, రెడ్ కలర్. ఇవి లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం కదా, మహాలక్ష్మికి ముద్ద మందారాలు. నేను ఇంకా పొద్దున లేచిన వెంటనే వీడియో తీసినాను కాబట్టి కొంచెం ఇంకా చిన్న సైజు ఉన్నాయి. తెల్లవారేసరికల్లా ఇంకా పెద్ద సైజు వస్తాయన్నమాట ఇవి. ఈ ఎండకి ఎక్కువ వాటర్ ఇచ్చినామంటే ఇంకా ఎక్కువ పూలు కూడా పూయిస్తాయేమో అనుకుంటున్నాను నేనైతే. భలే ఉన్నాయి కలర్ అయితే మాత్రం. చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో కలర్ భలే ఉన్నాయి భలే ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇట్లాంటి చెట్టు మనం ఇంట్లో ఒక్కటి పెంచుకున్నా మనకు పూజకు పువ్వుల కొరత ఉండదు. మీరేమంటారో కామెంట్ చేయండి.